హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 బ్లాగ్స్. సో గైస్, ఈరోజు వచ్చేసి డే 4 ఛాలెంజ్ అనమాట. అంటే ఈరోజు 4 days అయితే అవుతుంది అనమాట. 100 days ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసి, అండ్ ఈరోజు డే 4 అనమాట. సో డే 3 బ్లాగ్ లో కూడా ఏమైందంటే ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. బట్ డే 4 బ్లాగ్ లో కూడా ఒక ప్రొడక్ట్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంటే ఇది మీకు చెప్పా కదా, ఆల్రెడీ ఒక డే 2 బ్లాగ్, డే 2 1 బ్లాగ్ లో చెప్పేసి అనమాట, ఎందుకు తెప్పించేవన్నీ. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దాన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం, ఎందుకంటే వీడియోని లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకు ఒకవేళ బెల్ ఐకాన్ క్లిక్ చేయకుంటే మీకు మరి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అయితే రావన్నమాట. సో ప్రతిరోజు వీడియోస్ వస్తుంటాయి అనమాట, మీకు దాని నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోయాం అనమాట, ఎందుకంటే మరి లాగ్ అయితే మనకు వద్దు అనమాట. సో ఆ ప్రోడక్ట్ వచ్చి ఇదే అనమాట. సో దీంట్లో ఏముందా అని అనుకుంటున్నారా? సో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తే చూడండి ఒకసారి. సో దీంట్లో వచ్చేసి ట్రైపాడ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు బెస్ట్ క్వాలిటీ అండర్ 500 గైస్. అంటే మీరు నమ్మకపోవచ్చు, బ్రదర్ 500 లో ఎవరు అంటే ఓవర్ ఇయర్ 500 యాక్చువల్ అయితే ఇది. సో ఇది వచ్చేసి చూడొచ్చు, ఇంత అయితే ఇదే అనమాట ట్రైపాడ్. ఇది వచ్చేసి 7 feet అయితే ఉంటుంది అనమాట. సో మీకు చూపిస్తా ఒక్కొక్కటి. సో ఫస్ట్ అయితే ఇది అనమాట. సో ఫస్ట్ అయితే ఇంత ఉంటుంది గైస్. సో అడ్జస్ట్ మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలంటే అంత. బట్ మనకు అంత లెంత్ అయితే ఓపెన్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే మరి మన వీడియో అంత దూరం అయితే వెళ్ళదు కదా. సో అంత లాంగ్ అయితే వద్దనమాట. సో ఇలా అయితే ఉందన్నమాట. స్టిక్ ఒకసారి చూడొచ్చు, ఇది కూడా బయటికి వెళ్తుంది, బట్ ఓపెన్ చేయట్లేదు. ఫస్ట్ అయితే ఇదైతే ఓపెన్ చేద్దాం. సో ఇవైతే ఇలా ఓపెన్ చేసుకోవాలి గైస్. ఇక్కడ 3 ఉంటాయి అనమాట, 3 సైడ్ స్టాండ్స్. సో ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇలా కిందికి అయితే అనాలన్నమాట. లూజ్ చేసుకోవాలి గైస్. ఇది టైట్ అయితే చేశారనమాట, అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చేసి చూసారు కదా, స్టాండ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మనకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినంత అడ్జస్ట్. ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం టైట్ అయితే మొత్తం దెబ్బలే తాకుతున్నాయి కదా. అంటే నాకు ఇంతకుముందు షాప్ లో అంటే దెబ్బలు తాకాయి అనమాట, దాంట్లోకే మళ్ళీ తాకుతున్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ దెబ్బ తాకింది, మళ్ళీ ఇక్కడ మొత్తం చాలా పెద్ద దెబ్బ తాకింది అనమాట. సో వాటికే దెబ్బలు తాకుతుంది అనమాట, నొప్పి చాలా వేస్తుంది. ఏం చేస్తాం గైస్, మనం ఏదో చేద్దాం ఉంటే ఏదో అవుతుంది అనమాట. సో ఇలా అయితే టైట్ అయిపోయింది అనమాట. సో చూడొచ్చు, ఇంత షేక్ చేసినా కావట్లేదు అనమాట, చాలా బిరుగ్గా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అడ్జస్ట్ అయితే చేసేసా. సో ఇదైతే స్టాండ్ ఇలా ఉంది గైస్. సో ఇదైతే కొద్దిగా చిన్నగా చేసుకున్నాం, మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ తర్వాత దీంతో పాటు ఇంకోటి ఏమొచ్చిందంటే, సో ఇది వచ్చేసి రింగ్ లైట్ అనమాట. సో దీని గురించి అయితే అందరికి మాక్సిమం తెలుసు. అండ్ ఇది వచ్చేసి 7 feet హైట్ ఉంటుంది గైస్ మొత్తం టోటల్. అండ్ ఇది వచ్చేసి రింగ్ లైట్ అన్నమాట. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసిద్దాం. అంటే ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ యూజ్ చేసింది అనమాట. అంటే మనం నిన్న తీసుకున్నాం, బట్ మనం యూజ్ చేయలేదు, కొత్తదే. మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను చెప్పా కదా. సో మనం ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని తీసుకున్నా. ఇది వచ్చేసి 12 inches రింగ్ ఫిల్ లైట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి HX300 అండ్ ఫిల్ లైట్ అండ్ బ్యూటీ ఫేస్ మేక్ ఫేస్ అండ్ ఐస్ ఇన్ బ్యూటీ నైట్ కోర్ ఎక్స్ట్రీమ్ మల్టిపుల్ కలర్ టెంపరేచర్. అండ్ ఇది వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది బాక్స్ పైన. సో 2 side అదే ఇచ్చాడు అనమాట. సో లేట్ చేయకుండా ఇదైతే తీసేద్దాం అనమాట. సో మనకి ఇందులో ఏం లేదనమాట, ఇన్వేడ్ అనమాట. బట్ నాకు ఈ లైట్ క్వాలిటీ అయితే అంత నచ్చలే గైస్. సో చాలా డిమ్ ఉంది అనమాట, అంటే అంత మరీ హైవీ లేదు, నార్మల్ ఉంది, నచ్చలేదు అనమాట. నార్మల్ అంటే మనకు ఇప్పుడు 300 లో ఏం చేస్తాం గైస్. సో ఇది వచ్చేసి ఇలా ఫిట్టింగ్ అయితే చేసేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇలా అయితే ఫిట్ అయితే అవుతుంది అనమాట ఇది. సో దీన్ని రొటేట్ అయితే చేయాలి గైస్ ఇక్కడ. అంటే ఇది స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట, టైట్ లూజ్ మనకి ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనం అయితే ఫిట్టింగ్ అయితే రింగ్ లైట్ అయితే అయిపోయింది. అండ్ దీనికి వచ్చేసి మన కాస్ట్యూమ్ ప్రొడక్ట్స్, దీనికి ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఫిట్టింగ్ చేయాలి. సో యాక్చువల్లీ మీరు చూడొచ్చు, ఇది ఇలా ఫిట్ అయితే అయిపోయింది. దాని తర్వాత దీంతో పాటు మనకు 2-3 ప్రొడక్ట్స్ అయితే ఇచ్చాడనమాట, స్టిక్స్. సో ఈ స్టిక్స్ అయితే ఫిల్అప్ చేసుకోవాలి గైస్. అండ్ ఇది వచ్చేసి మనం రాంగ్ ఫిట్టింగ్ అయితే చేసాం ఇందాక, చూపిస్తా చూడండి ఎలా రాంగ్ ఫిట్టింగ్ అంటారా. ఇది వచ్చేసి ఇలా ఫిట్ చేయకూడదు, ఓకేనా. నేను మీకు చూపిద్దామని ఒకసారి ఇలా ఫిట్ చేసా. యాక్చువల్లీ ఇది ఇలా ఫిట్టింగ్ ఉండదన్నమాట. సో మీకు అది చూపిస్తా ఎలా ఫిట్ చేయాలి. అంటే చాలా మందికి తెలియదు, ఇలా ఫిట్ చేస్తుంటారు, అందుకోసమే నెక్స్ట్ చూపిద్దామని అలా ఫిట్ చేసా. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఫిట్ చేయాలన్నమాట. ఇలా చిన్నది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫిట్టింగ్ అయిపోయింది కదా. దీంతో మనం ఎక్కడంటే అక్కడ రొటేషన్ చేసుకోనికే ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు రింగ్ లైట్ ఇలా కిందికి పైకి ఎక్కడైనా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది.
సో దాని ప్రకారం మనం ఫిట్ చేసుకోవాలి. సో మనకైతే పైకి కావాలి కాబట్టి పైకి ఫిట్ చేద్దాం. సో సారీ ఫర్ డిస్టర్బెన్స్, అంటే 2 seconds రెస్ట్ తీసుకున్నాం కాబట్టి అది చేసాను అనమాట. సో ఆ తర్వాత ఇది వచ్చేసి దీనికి ఫిట్ చేసుకోవాలి గైస్. సో ఇక్కడైతే ఫిట్టింగ్ చేసేద్దాం, మనం టైం లేదు మనకు, మళ్ళీ వీడియో వచ్చేసి చాలా లెంత్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే అవుతుంది అనమాట, చూడొచ్చు ఒకసారి మీరు. సో మరీ హెవీ ఫిట్టింగ్ చేయకుండా నార్మల్ ఫిట్టింగ్ చేయండి. మరి హెవీ చేస్తే ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట, వీడియోస్ కి వైర్ ప్రతి దాని గురించి ఇబ్బంది అవుతుంది హెవీ ఫిట్టింగ్ చేస్తే. సో నార్మల్ ఫిట్టింగ్ చేయండి, హెవీ అంటే మళ్ళీ మనకు రొటేషన్ కి దానికి దీనికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇదైతే ఫిట్టింగ్ చేసేసారు. సో ఇదైతే ప్రస్తుతానికి ఇలా అడ్జస్ట్, ఇక్కడ తర్వాత అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎలా కావాలి అలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని మీరు ఎక్కడంటే అక్కడ రొటేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు దీంతో పాటు మొబైల్ హోల్డర్ అయితే ఇస్తాడనమాట. సో మీకు కనిపించట్లే అనుకుంటా, ఇలా క్రాస్ నిలబడతా, ఎందుకంటే మీకు కనిపించట్లే నాకు అర్థమైపోయింది. సో ఆ తర్వాత ఇలా మొబైల్ హోల్డర్ ఇచ్చాడు గైస్, అండ్ దీనికి నట్ ఇచ్చాడు. ఈ నట్ అయితే రిమూవ్ చేయండి. ఇందాక మీకు ఒకటి లాస్ట్ వీడియోలో కార్ హోల్డర్ చూపించారు కదా, సేమ్ దాని టైప్ లో ఉంటుంది అనమాట దీనికి కూడా. సో ఇలా నట్టుతో టైట్ చేసుకోవాలి, మనం ఎక్కడంటే అక్కడ తిప్పవచ్చు అనమాట దీన్ని. సో ఇలా దీంట్లో ఫిట్ చేసి నట్టుతోటి మొత్తం ఇలా టైట్ చేసుకోండి. సో చూడండి ఇలా నట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. నట్ ఫిట్టింగ్ తోటి మనం అయితే దీన్ని అడ్జస్ట్ చేసేసాం అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్క్రూ ఇచ్చాడు అనమాట. సో దీంట్లో పెట్టేసి రొటేట్ చేయాలన్నమాట మనం. ఏం లే, సింపుల్ ఇంతే గైస్, ఫిట్టింగ్ అయితే ఇంతే అనమాట. దీనికో కష్టపడిపోతూ ఉంటారు చాలా మంది, కష్టపడే అవసరమే లేదు. సో చూసారు కదా, మొబైల్ హోల్డర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. దాని తర్వాత మనం దీన్ని ఇట్లా రొటేషన్ లో ఎలానైనా పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్ ఇలా పెట్టుకోవచ్చు. ఒకసారి చూపించచ్చు, మనకు ఇట్ సైడ్ ఇప్పుడు స్ట్రేట్ లేదు, ఓకేనా, చూడడానికి స్ట్రేట్ లేదు. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే నట్టు లూజ్ చేసి దీన్ని స్ట్రేట్ చేసుకొని నట్ టైట్ చేద్దాం. ఎవరో పిలుస్తున్నారు బయట, బట్ నో ప్రాబ్లం, మనం ఈ వరకే మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే సగం సగం చేసి ఇచ్చి పెట్టలేము అనమాట. సో దానికోసమే ఏ పనైనా పూర్తి చేశాకనే దాని జోలికి వెళ్ళాలి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇదైతే ఫిట్టింగ్ అయిపోయింది అనమాట, రింగ్ లైట్ మొత్తం. సో ఒకసారి డౌన్ చేసి చూడండి, కంప్లీట్ ఒప్పుకొచ్చింది మీకు. సో మనం తెప్పించిన రింగ్ లైట్ అయితే ఇదే అనమాట, 500 రూపీస్. అండ్ ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడనమాట. దీని అడ్జస్ట్మెంట్స్ కూడా చూపిద్దాం, ఒకసారి చూపిస్తా. సో కొద్ది పైకి అయితే చూసిద్దాం. ఒకసారి దీన్ని అయితే మీకు రన్ చేసి చూపిస్తాను అనమాట. సో మనకు కేబుల్ అయితే ఒక 1 సెంటీమీటర్ అయితే ఇచ్చాడనమాట, 1 సెంటీమీటర్ ఎక్కువ అయితే ఇవ్వలే. సో మనకి ఎక్కడ కేబుల్ అటాచ్మెంట్ లేదు, అక్కడ సైడ్ అయితే అనమాట. బోర్డ్ రింగ్ లైట్ అయితే ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీకు చూడండి, అంటే ఇప్పుడు మొత్తం చీకటి ఉంది కదా. సో ఇప్పుడు రింగ్ లైట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోయింది, ఇక్కడ లైటింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. సో ఆన్ అయితే చేసేసా, ఒకసారి చూడండి లైటింగ్ ఎలా కొడుతుంది మొత్తం దీన్ని. సో ఇక్కడ వచ్చేసి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట, అంటే 3 కలర్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చింది, ఆ తర్వాత వైట్ కలర్, ఆ తర్వాత గోల్డ్ కలర్ వచ్చింది గైస్, ఆ తర్వాత లైట్ వైట్, మళ్ళీ చూడండి లైట్ ఎల్లో, మళ్ళీ వైట్, గోల్డెన్, వైట్, 3 కలర్స్ అయితే వచ్చాయన్నమాట. సో చూడొచ్చు, ఒకవేళ మనం ఇక్కడ వీడియో రికార్డింగ్ చేస్తే ఎలా ఉంటుంది మీకు అర్థం అయిపోవచ్చు ఇప్పటికే. సరే చూడండి, మొత్తం ట్రైపాడ్ ఇలా ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు దీన్ని వెళ్తురు ఎట్లా కొడుతుందో కింద, ఒకసారి ఎంత క్లియర్ గా కొడుతుంది చూడండి, ఎంత చీకటి ఉంది రూమ్ మొత్తం. సో ఇక్కడ చూడొచ్చు ఎంత క్లియర్ ఉందో. సో ఓకేనా, అర్థమైపోయింది కదా. సో ఇదే అనమాట 500 రూపీస్ లో. అండ్ ఒకసారి మనం ఇక్కడ హోల్డ్ అయితే చేసి వీడియో తీద్దాం, ఒకసారి చూడండి. రింగ్ లైట్ ఇప్పుడు హోల్డ్ చేసి వీడియో అయితే తీసిన. సో మీకు ఇప్పటికీ అర్థం అయిపోవచ్చు గైస్, క్లారిటీ అనేది ఉంది. మనం ఇష్టం ఉన్నట్టు రొటేట్ చేస్తాం అనమాట దీన్ని. సో ఎలా అంటే అలా రొటేషన్ చేసుకోవచ్చు, అర్థమైపోయింది కదా. దీన్ని చూస్తే రింగ్ లైట్ అనేది ఎలా ఉంది నాకైతే నచ్చింది గైస్. సో దీన్ని అయితే ఎలా అడ్జస్ట్ చేయాలో ప్రాపర్ గా ఒకసారి అడ్జస్ట్ చేసి వీడియో అయితే స్టార్టింగ్ చేద్దాం, రీల్స్ తీయడం, మళ్ళీ మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేయాలన్నమాట. సో నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలా అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే నా గైస్, బై గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.